9 వచనాలు. అలసిన వారిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు వినున్నట్లుగా నేను వినుటకే ఆయన ప్రతి ఉదయమునకు నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టివారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడని వారిని ఎరిగి నా ముఖమును చెకుముక్క రాతి వలె చేసుకుంటుని. నన్ను నీతిమంతులుగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు. నాతో వాద్యమాడవాడు ఎవడు? మనము కూడుకొని వాద్యమాడుదము. నా ప్రతివాదము ఎవడు? అతని నా ఎద్దకు రానిమ్ము. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయును. నా మీద నేరస్థాపన చేయవాడెవడు? వారందరూ వస్త్రము వలె పాతగిలిపోవుదురు. చిమ్మెట వారిని తినివేయును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా ప్రవక్త ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకొచ్చాను. ఈరోజు మన అంశం ఏంటంటే, కొట్టువారికి నా వీపును, పెరుకువారికి నా చెంపలను అప్పగించితిని. ప్రవచనం ఇది. యెషయా పెద్ద ప్రవక్తల్లో ఒకడు. ఆయన ప్రవచనపూర్వకంగా మాట్లాడుతున్నటువంటి మాట. ఇక్కడ మనం ఆలోచిస్తున్నప్పుడు 50వ అధ్యాయం 4 నుంచి చదువుకుంటే, అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్టు. అలసిపోయినటువంటి వారికి కొన్ని సందర్భాలలో అనేక ఇబ్బందుల చేత, సమస్యల చేత, లేకపోతే జీవితంలో అపజయముల చేత, కొన్ని సందర్భాలలో అప్పుల చేత, మరికొన్ని సందర్భాలలో ఇరుగు పొరుగు వారి యొక్క నిందల చేత, రకరకాల యాతనల చేత అలసిపోయి, దేవుని బట్టి దూషణల చేత అలసిపోయి ఉన్నటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించేటువంటి జ్ఞానం యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. అందుకే అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అంటే, ఈయన తన్ను తాను ఎలా పోల్చుకుంటున్నాడంటే శిష్యునిగా పోల్చుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు యెహోవానేమో తండ్రిగా పోల్చుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారినేమో శిష్యునిగా ఆయన పోల్చుకుంటున్నాడు. పోల్చుకుంటే ఏమంటున్నాడంటే, అలసిపోయిన వారినేమో నేను ఓరడించే జ్ఞానం దేవుడు ఇచ్చాడు, శిష్యునికి తగిన నోరు కూడా నాకు ఇచ్చాడు అని చెప్తున్నారు. ఇది ప్రవచనం అన్నమాట. శిష్యులు విన్నట్లుగా నేను వినుటకే ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువైన యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటలు అద్భుతమైనటువంటి మాటలు కదండి. ప్రభువైన యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టించుచున్నాడు, వినుబుద్ధి పుట్టించున్నాడు. నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు అని చెప్పుకుంటూ ఈ మాటలన్నీ ఇలా చెప్పుకుంటూ వస్తూ చివరికి వచ్చేసరికి ఈ 6వ వచనం మనం ధ్యానం చేద్దాం. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరుకువాయ వారికి నా చెంపను అప్పగించితిని, ఉమ్మివేయ వారికి అవమానపరచువానికి దాచుకొనలేదు. ఇందులో 3 మాటలు మనకు కనబడతాయి. కొట్టు వారికి వీపును అప్పగించాడు, వెంట్రుకలు పెరిగేసి వారికి చెంపను అప్పగించాడు, ఉమ్మే వారికి అవమానపరచు వారికి తన ముఖమును అప్పగించాడు. అంటే ఎదురుగా శత్రువులు వచ్చారు, వెనక నుండి శత్రువులు వచ్చారు. ఎదురుగా వచ్చిన దేవుడు ప్రభువారు ఏం చేశారంటే తన ముఖాన్ని అప్పగించారు, వెనకాల నుంచి వస్తే వీపును అప్పగించారు అని ఏమాత్రము తన శరీరాన్ని దాచుకోలేదు. ఎందుకు దాచుకోలేదంటే శరీరం అంతా కూడా మన కొరకు నలగగొట్టబడాలి. మన శరీరం అంతట్లో మాంసపు ఖండాల్లో, రక్తపు కణాల్లో, అలాగనే ప్రతి అవయవంలో పాపము ఇంక్లూడ్ అయిపోయింది, పాపము పేరుకుపోయింది. ఆ పాపమంతా తొలగిపోవాలి అని అంటే, ఈ పేరుకుపోయినటువంటి పాపమంతా తొలగిపోవాలంటే ఏం చేయాలంటే కొట్టబడాలి,
బాగా దున్నబడాలి, అంటే చితక్కొట్టబడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం అప్పుడప్పుడు ఓ పాత్రలో ఏదైనా వేసినప్పుడు దాన్ని పూర్తిగా తీసి మరలా కింద ఇలా బోర్లించినప్పుడు కొంత డస్ట్ అంటిపోయి పడలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఒక దెబ్బ వేస్తాం. అలాగా ఎందుకు వేస్తామంటే ఆ బొస్ట్ పట్టేసినటువంటిది కూడా వదిలిపోవాలని, అది కూడా రాలిపోవాలని, ఏమాత్రం లోపల అది అంటుకుపోయి ఉండిపోకూడదని చెప్పి ఒక ఆ మస్టును కూడా మనం ఏం చేస్తామంటే చూడండి, పూర్వకాలంలో గాను నూనె డబ్బాలు ఇప్పుడు కూడా ఉంటాయి కదా, మన నూనె డబ్బాలు ఉంటాయి కదా, లోపల ఏముంటుంది? నూనె అంతా తీసిన మడ్డి ఉంటుంది కదా, ఆ మడ్డి ఒక్కొక్కసారి ఆరిపోయినప్పుడు ఏం చేస్తుంది? వస్తుందా? అప్పుడు ఏం చేస్తాం? మరి కరిచుకున్న డబ్బా మీద ఒకటి దబ్బేస్తే అది కూడా రాలిపోద్ది. ఆ విధంగా వెనక నుంచి చేసిన పాపాలైనా ముందు నుండి చేసిన పాపాలైనా అవన్నీ తొలగిపోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు నలగగొట్టబడాలి. అలా నలగగొట్టబడి ఆయన శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు కిందకి కారాలి. ఆ రక్తపు బొట్టు ద్వారానే ప్రతి పాపికి విముక్తి ఉంది, ప్రతి పాపికి రక్షణ ఉంది. అందుకని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, కొట్టువారికి నా వీపును దాచుకోలేదు, ఇష్టం వచ్చినట్టు కొట్టుకోమని ఇచ్చేసాను అని చెప్తున్నాడండి. అందుకే మరి కొరడా దెబ్బ వీపు నిండా కొట్టి లాగుతుంటే వీపంతా దున్నబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దీనికి ప్రత్యేకంగా ఒక గ్రంథం ఉందండి శిలువ గురించి. కరుణామయుడి సినిమా ఈ గ్రంథాన్ని బట్టే, ఆ గ్రంథాన్ని బాగా చదివి దాని యొక్క ఆధారాన్ని బట్టే తీయగలిగారు. అందుకనే ఆ సిలువను కూర్చున్నటువంటి ఆ పిక్చర్ చూసినప్పుడు ప్రపంచమంతా కూడా చాలా ఏడ్చింది, మారు మనసు కూడా ప్రజలు పొందినట్లుగా మనం చూస్తున్నాం. వీపునిచ్చాడు, ముఖాన్నిచ్చాడు, తర్వాత చెంపలు కూడా ఇచ్చేసాడు, ఇష్టం వచ్చినట్లుగా కొట్టుకోమని. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అలాగ అప్పగించాడో, ఎందుకు అలాగ చేసుకున్నాడో, ఆయన ఏ నేరం చేశాడని, ఏ పాపం చేశాడని అని మనం ఆలోచిస్తే ఆయన ఏ నేరం చేయలేదు, ఏ పాపం కూడా చేయలేదండి. ఏ నేరం ఏ పాపం చేయకపోయినా ఇది మరి ఎందుకు అంత అలాగ శిక్షించబడాలి అని మనం ఆలోచించినప్పుడు చాలామంది చేసిన పాపాల కొరకే వాళ్ళ విముక్తి పరచబడాలని ఆయన సిలువకు తానుగా అప్పగించుకునే ప్రయత్నము చేయగలిగాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఎక్కడ పడ్డాయంటే దెబ్బలు? వీపు మీద. ఎక్కడ? వీపు మీద. అంటే ఇప్పుడు ఆ భారం మోసేది ఏది? వీపే కదండి. ఎక్కువ భుజం, వీపు ఎక్కువ. భుజము వీపే భారాన్ని మోయగలుగుతూ ఉంటుంది. అందుకని ఈ కొరడా దెబ్బల భారము కూడా వీపే మోయగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఫ్రంట్ భాగాన్ని కొట్టారనుకోండి, ఆ కొరడా కొంకి ఆ పొట్టలోకి వెళ్ళి ఏమైపోతుంది తెలుసా? ఇలా చీరిసినట్టు ప్రేగులను బయటికి వచ్చేస్తాయి. అందుకని వాళ్ళు ఎక్కువగా ఆ కొరడాన్ని ఎక్కడ ఉపయోగించగలిగారంటే వీపు మీద ఉపయోగించగలిగారు. 39 దెబ్బలు కూడా వీపు మీదే వాళ్ళు ఉపయోగించగలిగారు. ఆ దెబ్బలకి వీపంతా దున్నబడిపోయినట్లుగా మనం వస్తున్నాం. ఒక విషయం తెలుసుకోవాలి, ఇక్కడ అంత కొట్టినా కానీ ఆయన ఎముకలలో ఒకటి కూడా విరవబడలేదని ఉందండి. అన్ని పిడిగిద్దులు గుద్దారు కానీ ఆయన ఎముకలలో ఒకటి కూడా విరవబడలేదని ఉందండి. ఎంత అద్భుతం అంటే నిజంగా మహాద్భుతమని నేను మీకు తెలియజేస్తున్నానండి. కొట్టడానికి వీపును అప్పగించేసాడు. మీ ఇష్టం కొట్టుకోండి, ఇంక ఇదే చివరి రాత్రి చివరి రోజు, మీ అందరికి పండగ రోజు అని శత్రువులకి వీపు అప్పగిస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నారండి. ఆ కొట్టునోడికి ఆ బ్లడ్ కారుతుంటుంటే, ఆయన దీనత్వంలో ఉంటే, ఒక్క మాట కూడా పలకపోతూ ఉంటే కనీసం జాలి కానీ కనికరం కానీ వాళ్ళకి రాలేదండి. అంటే ఎంత కఠినలో ఒకసారి ఆలోచన చేయండి. చాలామంది కఠినలు ఉంటారండి. వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తి నాశనం అయిపోతున్నా, చనిపోతున్నా, గిలగిల గింజిపోతున్నా చూస్తూ ఉంటారు కానీ వాళ్ళకి జాలి రాదు, కనికరం ఉండదు, మనసు కరగదు. ఆ హార్ట్ అంతగా బండదేరిపోతూ ఉంటుందండి. హల్లెలూయా. ఆ కట్టెలు అనమాట అండి. ఎదుటి వారు కూడిలేక చచ్చిపోతూ ఉంటే వీళ్ళు తింటున్నా, వాళ్ళు బాధపడుతున్నా నవ్వుకుంటారు తప్ప అరే కొద్ది గొప్ప హెల్ప్ చేద్దాం అన్న మైండ్ వాళ్ళకి ఉండదండి. ఈరోజు ఈ రోమన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఆ దుండగులు ఉన్నారే, సైనికులు, ఆ యేసుప్రభుని కొట్టేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే కొట్టడమే తప్ప జాలి చూపించకూడదండి. అలా జాలి చూపించారా వాడిని కూడా రోమీలు ఏం చేస్తారంటే చంపేస్తారు. జాలి ఉన్నవాడిని అందులో పెట్టుకోరండి. హల్లెలూయా. ఇప్పుడు మనకి మిలిటరీ సైన్యం ఉంది, శత్రువు వస్తున్నాడు, ఆ శత్రువుకు తుఫాకు గురిపెట్టి కొట్టారనుకోండి,
కాలు మీద కాలింది, బ్లడ్ కారుతుంది కదా, దానికి జాలి కనుక చూపించడానికి వీలు ఉండకూడదు. ఎందుకంటే వీడు జాలి చూపిస్తే వాడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. అలా కఠినులు చాలామంది ఉంటుంటారండి. ఈ రోజున ఈ రోమ సిపాయిలు ఎలాంటి వాళ్ళు అంటే చాలా కఠినత్వం కలిగినటువంటి సిపాయిలు అన్నమాట. అందుకే యేసు ప్రభు వారు ఆ వీపునిస్తే ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు కొట్టుకున్నారు. అయినా చాలా బాధపడ్డారండి, చాలా బాధపడ్డారండి. మీకు మాట చెప్పాలి, అంత కొట్టినా కానీ ఒక కన్నీటి బొట్టు యేసు ప్రభు వారి యొక్క కంటిలోంచి రాలినట్లుగా మనకు కనబడదు. ఎందుకంటే అదంతా ఎక్కడి నుంచి వచ్చేసిందనమాట? గాయాల్లోంచి రక్తము వలె కారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొట్టు వారికి నా వీపును అప్పగించాను అంటాడు. తర్వాత దవడ ఏం అప్పగించాడండి? ఇలాగ పట్టుకుని ఆ గడ్డం పట్టుకుని పీకుతుంటే ఎంత బాధగా ఉంటుందండి నిజంగా. జస్ట్ మన శరీరం మీద ఉన్న ఈ వెంట్రుకని ఎలాగంటే ఎంత బాధపడిపోతామండి. ఇలా అంటే ఎంత బాధపడతాం. కానీ గడ్డం పట్టుకుని పీకుతుంటుంటే, హేళన చేస్తుంటుంటే ఆయన ఎంత బాధపడ్డాడో తెలుసా అండి. ఎందుకంటే ఈ అందం కూడా ఉండకూడదని చెప్పి ఈ స్వరూపాన్ని స్వరూపం లేకుండా చేయాలని దొండగులు యేసు ప్రభు యొక్క దవడ మీద కొట్టారు, ఆయన వెంట్రుకలు లాగారు, ఇష్టానుసారంగా చిత్రహింసలో పెట్టగలిగారండి. హల్లెలూయా. ఎందుకంటే మన అందాన్ని బట్టి పాపం చేస్తున్నాం కాబట్టి ఆ అందానికి బదులుగా యేసు ప్రభు వారి స్వరూపాన్ని సర్వనాశనం చేసినట్లుగా మనం చూస్తే ఇంతకు ముందు అధ్యాయాల్లో మనము ఆ విషయాలన్నీ చూసుకుంటూ వచ్చాం. కాబట్టి ఆ దవడ మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ పీకి ఆయన ఎంతో చిత్రహింసలు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి వెంట్రుకలోనూ కూడా ప్రాణం ఉంది, ప్రతి వెంట్రుకలో కూడా ప్రాణం ఉంది. అది ఒక్కొక్క వెంట్రుక లాగుతుంటే ఆ ప్రాణం ఎంత గిలగిల గింజుకుపోద్దో చూడండి, ఎంత బాధపడి ఉంటుందో చూడండి. కానీ యేసయ్య అవేమీ కూడా లెక్క చేయలేదు. తన ప్రాణమునకు తెగించి శ్రమ అనుభవించారు, తన ప్రాణమునకు తెగించి బాధ అనుభవించారు, తన ప్రాణమునకు తెగించి ఆ చిత్రహింసలు పెట్టే చిత్రహింసలన్నీ కూడా ఆయన అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఈరోజు కూడా ఆ ప్రేమను బట్టి చాలామంది క్రైస్తవులు కూడా ఎన్ని బాధలు వచ్చినా కానీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువుని చూసి ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు మనకు నేర్పించింది ఏంటంటే ప్రేమనే నేర్పించారని కదండి. ఆయన ఏం నేర్పించారు? ప్రేమ నేర్పించారు. ప్రేమను నేర్పించి ప్రేమను చూపించమన్నారు. ఇప్పుడు ప్రేమ చూపించడం సాతానికి ఇష్టం కాదు. ఎందుకంటే ప్రేమ గురించి మాట్లాడుతూ ప్రేమ మరణమంత బలమైనది అని రాస్తుంది కదా. ప్రేమ మరణమంత బలమైనది. ఇప్పుడు ఇన్ని బాధలు పడడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకాన్ని పంపిస్తే ఆయన మన మీద ప్రేమ చూపించాడు కాబట్టి ఆ ప్రేమే అన్ని బాధలు పడడానికి ఆస్కారంగా మారిందన్నమాట. హల్లెలూయా. అందుకని ప్రియులరా, కొట్టువానికి వీపునిచ్చాడో ఆ వెంట్రుకలు పెరుగువానికి గడ్డమును ఆ దవడను ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట ఉంటుంది చూద్దాం. అదేంటంటే ఉమ్మువేయు వారికి నా ముఖమును దాచుకొనలేదు. అసలు ఉమ్మెప్పుడేస్తాం? ఒక వ్యక్తి మీద అసహ్యం వచ్చినప్పుడు, వాళ్ళు చేసే దుర్మార్గపు పనులను బట్టి ఇంకా వాళ్ళ మార్పు లేకపోతే ఇంకా చూసి చిరాకు వచ్చేసి చిచ్చి ఎంత నీచకమైన బ్రతిగా నీది అని చెప్పి అప్పుడు ఉమ్మేస్తారు కదండి. మామూలుగా అప్పుడు ఉమ్మేస్తారు. ఎందుకంటే ఆ మనిషి మీద అంత చిరాకు వస్తుంది కాబట్టి. అసహ్యం వేసినప్పుడే ఆ ఉమ్మేస్తాం మనం. అంటే యేసు ప్రభు అంత అసహ్యం చేసే పని అని చేశాడు మరి ఉమ్మేయడానికి. మరి చాలా మంది ఏం చేశారు తెలుసా? ఎంత కక్ష పెంచుకున్నారు తెలుసా ఆయన మీద? ఉమ్మేసంత కక్ష ఆయన మీద పెంచుకున్నారండి. దేవునికి స్తోత్రం అండి. మనం అందరం నమ్ముతాం కానీ మన మీద కక్ష భూని వాళ్ళు కూడా ఉంటారండి. ఇప్పుడు మనం ఎంత మంచిగా ఉన్నా సరే ఆ మంచితనాన్ని గుర్తించలేరు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రేమగా మాట్లాడుతూనే ఉంటారు కానీ మన మీద కక్ష పొందుతానంటారు. అది కనబడనట్టు కనబడేలాగా ప్రేమ చూపిస్తారు, కనబడకుండా శత్రుత్వం చూపిస్తారు. అంటే అంత యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ కొంపలేమైనా ముంచేసాడా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా కొట్టాడా? పోనీ వాళ్ళ జోలికి వెళ్ళి ఏమైనా తిట్టాడా? పోనీ వాళ్ళది ఏమైనా లాగేసుకున్నాడా? ఏమైనా దొంగిలించేసాడా? వాళ్ళు అడ్డం పెట్టుకుని ఏమైనా పెద్దోడైపోయాడైనా మేడగట్టాడా, మిద్దెలు కట్టాడా? ఏం చేశాడని ఆయన మీద అంత కక్ష పెంచుకోవడానికి? ఏం చేశాడని ఆయన మీద అంత కుట్ర పడడానికి?
ఏం చేశాడని అంత బాధ పెట్టడానికి ఒకసారి ఆలోచన చేద్దాం. మీకు ఎప్పుడు కూడా చెడ్డోడి జోలికి ఎవడాలండి, ఎందుకు వెళ్ళడంటే ఆడు తిరగబడతాడు. మంచోడు తిరగబడతాడా? తిరగబడ్డు. ఇప్పుడు ఒక్కొక్క మనం తగులుకుంటే వెళ్తుంది అనుకోండి, మనం పారిపోతున్నాం అనుకోండి, అది ఏం చేస్తుంది? పరిగెట్టేటప్పుడు వెనకాల వస్తూ ఉంటుంది. మాకు రోజు అదే బాధ. మాకు దారిని వెళ్ళేటప్పుడు మా బండి వెనకాల పరిగెత్తుకుంటారు వస్తూ ఉంటాయి. అలాగే బండి గట్టిగా నడిపాం అనుకోండి, ఇంకా వచ్చేస్తుంటుంది. జస్ట్ అలా బ్రేక్ సాగమనుకోండి వెనక్కి తగ్గుతుంది. ఎందుకని? ఓహో ఇటు తిరగబడిలా ఉన్నాడని. అవునే కదండి. ఇప్పుడు మనం యేసు ప్రభు పరిగెత్తుతున్నాడు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇష్టానుసారంగా చేస్తున్నారండి. ఎందుకు ఇష్టానుసారంగా చేస్తున్నారంటే ఆయన ఏమండ కాబట్టి. ఏమన్నా అనుంటే వాళ్ళు ఏమైనా చేయగలరా? ఏమన్నాడు ఆయన? కత్తి తీసి మొలకైన వాడి చెవిని అరిగితే పేతురు ఆ చెవిని అతికిస్తే ఏమన్నారు ఆయన? ఏవయ్యా పేతురు, నాతో అండి నువ్వు మనిషిని హత్య చేయాలనుకుంటున్నావా? నేను కోరుకుంటే నా తండ్రి 12 సేనావ్యూహాలు పంపిస్తాడో. ఒకటి కాదో, ఎన్ని? 12 సేనావ్యూహాలు పంపిస్తాడు. నాకు అంత సెక్యూరిటీ లేదనుకుంటా, బలం లేదనుకుంటున్నావా? నా వెనకాల దమ్ము లేదనుకుంటున్నావా? లేకపోతే దన్ను లేదనుకుంటున్నావా? కత్తి తీసేది జీవులకి నేను కొట్టలాగా తిట్టలాగా అనుకున్నాడే. నా తండ్రి ఏ పని అప్పగించాడో నేను అది చేయడానికి వచ్చాను ఇక్కడికి. నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరడం లేదు. నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరడం లేదు. నువ్వెందుకు కత్తి తీసావు? నా కూడా తిరిగి ఇది నేర్చుకున్నావా నువ్వు? నీకు ఇతరులను కొట్టమని చెప్పానా? ఫైటింగ్ నేర్పానా? లేకపోతే కక్ష సాధించమని చెప్పానా? నా కూడా నువ్వేం నేర్చుకున్నావా అని చెప్పి ఆ చెవి తీసి అలా అతికించి పేతున్న మందలించాడు తప్ప. కావండి యేసు ప్రభు మీద తిరగబడిన ఏమైనా అన్నిచ్చాడా? ఏ అన్నా లేదు. అప్పుడు మనకి ఏమనిపిస్తే చెప్పండి? ఏంటి నేను ఆయన కోసం చేశాను కానీ నా కోసం చేశానా? నన్ను ఆయన ఎదుర్కొంటే ఫూల్ చేశాడు, నన్ను ఫూల్ చేశాడని ఎంత బాధపడిపోతాడు మనం ఒక్కొక్కసారి. నిన్ను ఫూల్ చేయడం కాదు అక్కడ, దేవుని ప్రేమ ఏంటో నువ్వు ఏం నేర్చుకున్నావు అది అక్కడ బయలుపరచడానికి పేతురు చెప్తున్న మాట అండి. దేవుని ప్రేమను చూపించాలి తప్ప కొట్టుకోవడం తిట్టుకోవడం అంటే ప్రపంచాలు ఏమైనా నిలబడతాయి చెప్పండి. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు ఈ శత్రుత్వం అనే దాన్ని లేకుండా చేయాలనుకుని యేసుక్రీస్తు ప్రభువురంతా చేసిన ఇప్పుడు ఏం జరుగుతుందని అంటే శత్రుత్వమే ఎక్కువ పెరిగిపోయింది. దాని అంతటికి బీజమేసేది ఎవరు అని అంటే సాతానుడు. ఆయన అంత మంచిగా ఉండడం ఏంటి? ఆయన రాజ్యం కట్టబడడం ఏంటి? ఆయనకి పేరు రావడం ఏంటి? నాకు రాపోవడం ఏంటి? ఎలాగన్నా వాళ్ళు జనంగానే పాడు చేస్తాను, ఆయన సృష్టించుకున్న సృష్టి మీద పడతాను, ఆయన చేతి పని మీదే పడతాను, ఆయన రూపంలో ఉన్నవాడిని నాశనం చేస్తాను, ఆయన ఎదురుగానే తీసుకెళ్ళి నరకలేస్తాను అని ఆడంత కంకణం కట్టుకుంటూ ఉంటుంటే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాడే కావాలని ఆడెనకలే వెళుతున్నారండి. వాడెనకలు వెళ్తున్నాడు. ఒకసారి మంచోడానికి ఎవరు గోండానికి వెళ్తారు. ఎందుకు అలాగెళ్ళవరా? అటు చెడ్డోడు కదంటే వాడు చంపేస్తాడు ఎక్కడైనా కనపడితేని, ఎక్కడైనా కనపడితే చంపేస్తాడు అని అంటాడు. ఎక్కడైనా కనపడితే చంపేస్తాడని మరణానికి భయపడి ఒక గోండేజాన్ని ప్రోత్సహిస్తావా? ఇప్పుడు మరణానికి భయపడినాడు ఇంకా మనిషి ఎలాగ అవుతాడండి? మరణానికి భయపడకూడదండి. యేసుప్రభు అన్నాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అన్నాడు. మరణాన్ని దేవుడు జయించాడు కాబట్టి ఆయన పిల్లలు మనం కూడా ఏం జయించగలం? మరణం జయించగలం అండి. ఇప్పుడు మరణం జయించితే మనకు పునరుత్థానం ఉంది. పునరుత్థానం అంటే పరలోకం ఉంది. పరలోకం అంటే ఏసే మన దగ్గర ఉంటాడు. ఇంకేదంటే ఆయన కుడిపార్శ్వాన ఉంటాం. ఇంక బాధ ఏమైనా ఉందంటారా? 3 నాలుగు ముచ్చట కోసం ఇన్ని చేయాల్సిన పని ఏమీ లేదండి. కాబట్టి ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారు అని అంటే వీపును అప్పగించాడు, ముఖాన్ని అప్పగించాడు, చెంపలు అప్పగించాడు, తర్వాత ముఖం మీద ఉమ్ములు వేయడానికి ఆయన ముఖాన్ని అప్పగించాడు. ముఖం మీద ఎప్పుడు ఉమ్ములేస్తాం మనం చెప్పుకున్నాం. చెడ్డ పని చేసినప్పుడు అండ్ అందరికీ మెచ్చనప్పుడు, అందరినీ మోసం చేస్తున్నప్పుడు చెయ్యి ఎందుకు వచ్చిన పది ఎదోబ్రతుకు బ్రతుకు అని ఉమ్మేస్తారండి. యేసుప్రభు ఎదోబ్రతుకు బ్రతికాడు ఆయన. మరి ఎందుకు వేసారు? వారవలేక, మంచితనమును వారవలేక, నీతిని వారవలేక, పైగా వీళ్ళు ఈ కుసిద్ధ పనులన్నీ చేస్తుంటారు, దౌర్భాగ్య పనులు అన్నీ చేస్తుంటారు, నీతి తక్కువ పనులు అన్నీ చేస్తుంటారు, నీతి మాలిన పనులు అన్నీ చేస్తుంటారు, బూతులు ఆడుతుంటారు, పోకిరి మాట చేస్తుంటారు, మరి రకరకాల పనులు ఎల్లకొండ స్థలాలకు వెళుతుంటారు, రకరకాలు చేస్తుంటారు.
ఆ ఇంట్లోంచి బయటకు రాని వాళ్ళు ఏమంటుంటారంటే పవిత్రురాలు నీతివంతురాలు ఇంట్లోంచి బయటకు రాదు మరి అని ఏలేటి చూపిస్తూ ఉంటారు. ఎందుకలా చూపిస్తారు? వారవలేక. ఏళ్ళకలాగా లేరని వాళ్ళకు కూడా, ఏళ్ళకలా తిరుగుతా లేదని వాళ్ళకు కూడా, ఏళ్ళకలా చెడు లేదని వాళ్ళకు కూడా. ఈరోజు యేసు ప్రభు గురించి ఆలోచిస్తే ఏం చేసాడని ఆయన అంతలా శిక్షించారు. ఆయన రాజ్యం ఆయన కట్టుకుంటున్నాడు, ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. చేసుకునేవాడిని. వీళ్ళ రాజ్యం ఉందనుకో, వీళ్ళ రాజ్యం కట్టుకునేవాడిని. ఎందుకంత గోళాన్ని తేడుకుని వాళ్ళకి ఆలోచిస్తే ఏమండి, మన రాజ్యంలో నీతున్నప్పుడు, మన పటుత్వంలో నీతున్నప్పుడు మన నిలబడుతుందండి. లేదనుకో నిలబడుతుందా చెప్పండి? ఇప్పుడు మన కొంపను మనం కట్టుకున్నాం. మన కొంపను మనం కట్టుకున్నప్పుడు ఎవరి తరవంటి పీకడానికి మనం నిలబడితే ఎందుకు భయం? చాలామంది అలా భయపడే ఆయన రాజ్యం అప్పుడు అదే ఏడుపు, ఇప్పుడు అదే ఏడుపు అండి. అప్పుడు ఆయన రాజ్యం ఎక్కువైపోతుంది, ఆయన రాజ్యం స్థాపించేస్తున్నాడు, మన రాజ్యం పడిపోతుంది, మన పథకం పడిపోతుందని ఏడుపేక తప్ప అసలు అందులో ఏముందో, ఆ సత్యం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకునేవాడు ఒక్కడు కూడా లేకుండా చెప్పేదండి. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే ఇష్టం వచ్చినట్టు కొట్టుకోండి అయ్యా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అయ్యా అని యేసు ప్రభు వీపును అప్పగించాడు, చెంపను అప్పగించాడు, మీరు ఊసుకోండి అని మొఖాన్ని అప్పగించాడు, చేతులు ఇచ్చేసాడు మేకలు కొట్టుకోవడానికి, కాళ్ళు ఇచ్చేసాడు చేతులు మేకలు కొట్టుకోవడానికి, ప్రక్కన ఇచ్చాడు బళ్ళు పొడి పోడ్చుకోండి అనడానికి. ఏమండి ఇష్టం వచ్చినట్టు చేశారండి. వాళ్ళు ఇష్టానుసారంగా చేశారండి. ఆఖరికి గరికి తిన్న గాడిదే పోతుంది తప్ప అండి అంతేనా చిగురిస్తుంది, అది రెండు చిగురిస్తుంది. అందుకే నీతిని చంపడం ఎవడతరం కదండి, నీతి మరలా చిగురిస్తుంది. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టున్నాం. యెషయా మొద్దు నుండి చిగురు పుడుతుంది. ఆ చిగురు అంకురం ఎదిగి పెద్దదవుతుంది. అదే మరలా మహావృక్షము అయిపోతుంది. మనం చెట్టును నరికేస్తే అది మన పాపం. ఆ చెట్టు నన్ను ఎందుకు నరుగుతున్నావు, నన్ను ఎందుకు కోస్తున్నావు అని అడుగుతుందా? అడగదు. మరలా దానికి ఉన్న బుద్ధి ఏంటంటే మరలా చిగురిస్తుంది. అయ్యో వాళ్ళ నన్ను చంపుతున్నారు, వాళ్ళ నన్ను నరుగుతున్నారు, రంపంతో కోస్తున్నారు, నేను ఎందుకు చిగురించాలా అని అనుకుంటుందా మొద్దు? దానిలో జీవం ఉన్నంతసేపు కూడా అలా చిగురిస్తూనే ఉంటుందండి, అలా చిగురిస్తూనే ఉంటుందండి. నరికినోడిది పాపం కానీ నరికించుకున్న చెట్టు పాపమే ఉందండి. మన వల్ల బలైపోయింది అంతే. అలాగనే ఈరోజు యేసు ప్రభు వారు ఒక చక్కటి మహావృక్షం లాంటాడు. ఆయన సృష్టికర్తని మన చేతులారా ఆయన మనల్ని చేసుకుంటే మనమే తిరగబడి ఆయన చంపేస్తున్నామంటే అది ఎంత ఘోరమైన పాపం అండి. జీర్ణించుకోలేకపోతున్నారండి. దేవుని రాజ్యం కట్టబడుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారండి. దేవుని రాజ్యంలో నీతిని చూసి జీర్ణించుకోలేకపోతున్నారండి. ఈరోజు దేవుని పిల్లలారా ఆలోచించారు. జీర్ణించుకోలేని పరిస్థితులు ప్రపంచంలో చాలా కనబడుతున్నాయి. అందుకే ఆయన ఏం చేశాడంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి ఇచ్చేసాడండి. లూకా సువార్త 18వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నాను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించేదమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమే కాదు. యోహాను సువార్త 18. వారు కాయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకుని పోయి అప్పుడు ఉదయమాయను గనుక వారు మైలు పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరములోనికి. మీరు ఇక్కడ ఒక మాట గమనించండి. యేసు ప్రభుని పట్టుకుని ఎక్కడ తీసుకెళ్లారు? వీళ్ళు అధికార మందిరంలో తీసుకెళ్ళి అప్పటికి యేసు ప్రభు చేయి కూడా వేయలేదట, కొట్టలేదు, తిట్టలేదు. ఎందుకంటే ఆయన మీద చెయ్యి వేస్తే కొడితే తిడితే మైలు పడతారు వాళ్ళు. పాపం తగులుద్ది. పాపం అంటే ఏంటి? మైలు. పాపం అంటే ఏంటి? మైలు పడతారు. చాలా క్లియర్గా ఉంది. మరలా చదవండి అన్నమాట. వారు కయాప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకుని పోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలు పడకుండా పస్కాను భుజింపవలెనని. అసలు పస్కాను ఎలా భుజించాలి?
ఏ పాపం చేయకుండా పాపం అంతా కడుక్కుని అపవిత్రత అంతా కడుక్కుని పస్కా జోలికి వెళ్ళాలి. అంత పవిత్రంగా పాటించాలి పస్కాను. ఇప్పుడు మరి యేసుప్రభు మీద దెబ్బ కొడితే మైలు పడిపోయినట్టే కదా. ఒకవేళ సరే పస్కా భుజించిన తర్వాత యేసుప్రభుని కొడితే మైలు పడినట్టే కదా. ఇంకా భుజించి లాభం ఏముంటుంది చెప్పండి? భుజించి లాభం ఏముంటుంది చెప్పండి? కాపాడుకోవాలి కదా దాన్ని. అటు అది పోనేకూడదు, ఇటు యేసును కూడా వదలకూడదు. ఈ రెండింటిలో వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే యేసు ప్రభువును పట్టుకుని ఆ సమాజ మందిరంలో పెట్టి వెళ్ళి పస్కాకి వెళ్ళిపోయాడు. మైలు పడకుండా, అంటే కొడితే మైలు పడుతుందని, నేరం రాబడుతుందని, నేరం మీదకి వస్తుందని, ఒక నేరస్తులు అయిపోతారని. నేరస్తులు ప్రభు వాళ్ళు తీసుకోకూడదు కదా మరి, అవునే కదా. ఇప్పుడు మనం ఎవరినైనా తిట్టి ఆదివారం ప్రభురాత్రి భోజనానికి వచ్చి భోజనం చేస్తుంటే మనసు వస్తుంది ఏంటండి? మనసు ఏమంటది? ఏం చెప్తుంది? నువ్వు ఇప్పుడు దాకా తిట్టి వచ్చేసావు, ఇప్పుడేమో నా శరీరం నా రొట్టె తిన్నావు అని మనసు ఏం చెప్తుంటది? నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు అంటే అది ఏ లెక్క అది చెప్పండి? పాపంతో లెక్క కదా. మైలు పడకూడదట. అందుకని మైలు పడకముందే ఏం జరుగుతుందంటే పస్కాను భుజించి దానికి వెళ్ళారు. యేసుప్రభుని అలా గట్టిపెట్టి కానీ చదవని తర్వాత కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని యెడల వీరిని నీకు అప్పగించి ఉన్నామని అతనితో చెప్పిరి. పిలాతు మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుననగా యూదులు ఎవరికి మరణ శిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువలన జాగ్రత్తగా వినండి. మరి వీళ్ళు ఇంతలా యాక్షన్ చేస్తే పిలాతు గారు ఇంకా ఆయన ఎంత గొప్పడో తెలుసా మీకు? వీళ్ళు మైలు పడుతుందని యేసు ప్రభు జోలికి రాలేదు, తీసుకొచ్చి అక్కడ పెట్టారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిలాతు ఇచ్చే తీర్పు కొరకు ఎదురు చూస్తున్నారు. పిలాతు ఏం చేశాడంటే, అరే నేను తీర్చే కంటే మీరే తీసుకెళ్ళి ఆయన్ని తీర్పు తీర్చుకోండి అంటే వాళ్ళు ఏమంటారో తెలుసా అండి? ఆ తీర్పు తీర్చడానికి మాకు అధికారం లేదు. తీర్పు తీర్చడానికి మాకు అధికారం లేదు. తీర్పు తీర్చడానికి అధికారం లేదన్నవాడు ఆయన మీద నిందరేయడానికి అధికారం ఉందా? కొట్టడానికి అధికారం ఉందా? తిట్టడానికి అధికారం ఉందా? ఈదులో లాగడానికి అధికారం ఉందా? ఏ అధికారంతో చేస్తున్నాడు వాడు? ఆలోచించండి ఒకసారి. ఏ అధికారంతో చేస్తున్నారు వీళ్ళంతా కూడా? తీర్పు తీర్చడానికి అధికారం లేదన్నవాడు కొట్టడానికి, తిట్టడానికి, ఉమ్మలేయడానికి, పిడిగుద్దులు కొట్టడానికి, అవమానపరచడానికి అధికారం ఉందంటారా? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి ఒక వ్యక్తి మీద అధికారం ఇవ్వలేదండి. ఇప్పుడు కూడా ఒక వ్యక్తి మీద అధికారం ఇవ్వలేదండి. ఎందుకంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని నిందించుకోకూడదు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని దూషించకూడదు, దూషణ మాటలు ఆడకూడదు అని చెప్తుంది బైబిల్లో. అలా ఆడితే మనం మైలు పడినట్టే లెక్క. అలా ఆడితే మైలు పడినట్టే లెక్క. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, మీకు వస్తుందని చూస్తున్నాను కానీ రాలేదు. మీకు వస్తుందని చూస్తున్నాను కానీ రాలేదు మీకు డౌట్. ఇప్పుడు తీడితే ఒక వ్యక్తిని తీడితే మైలేటండి. బలమైన కారణం ఉంది అక్కడ. ఏంటి బలమైన కారణం అంటే మనం తిట్టడం వల్ల, మనము అవమానపరచడం వల్ల మనసు బాధపడుతుంది. మనసు బాధపడితే ఒక వ్యక్తి హత్య చేయబడినట్టు లెక్క. అక్కడ నరహత్య పాపము, నరహత్య పాపము. కాబట్టి అక్కడ మైలు పడతాం మనం. నోటు ద్వారా బూతులాడతామా, నోటు ద్వారా తిడతామా, అది మైలే, అది మైలే. కాబట్టి అపవిత్రత. మైలు అంటే ఏంటి? అపవిత్రత. ఇంకో మాటలో చెప్పాలంటే మరి అపవిత్రతతో వీళ్ళు పస్కాను భుజించొచ్చాయండి? భుజించకూడదండి. అలా గట్టి పెట్టండి. అన్యాయ తీర్పు తీర్చొచ్చా? పస్కా తినొచ్చిన తర్వాత ఏమంటున్నారు? మరి మాకు అధికారం లేదంటున్నారు వీళ్ళు. మరి పిలాతుకు ఉందా అధికారం? ఆయన అధికారే, తీర్చగలడు. కానీ భయపడుతున్నాడు, ఆయనే భయపడుతున్నాడు అండి. భయపడేమంటాడంటే మీరు తీసుకుని మీరే చేసుకోవచ్చు కదా, అదేదో నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారంటే మాకు అధికారం లేదని చెప్తున్నారు. ఇంకెందుకు? తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, యేసుని అంతటి నీవే ఈ మాట అనుకొనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు
నేను యూదాడన ఏమి మ్మ్. నీ స్వజనమును మ్మ్. ప్రధాన యాజకులను చదరా నేను నాకు అప్పగించింది కదా మ్మ్. నీవేమి చేస్తుందని అడగగా మ్మ్. యేసు నా రాజ్యము మ్మ్. ఈ లోక సంబంధమైనది కాదు మ్మ్. నా రాజ్యము మ్మ్. ఈ లోక సంబంధమైనది అయితే మ్మ్. నేను యోధలకు అప్పగించబడకున్నట్లు మ్మ్. నా సేవకులు పారాడును మ్మ్. గాని మ్మ్. నా రాజ్యము మ్మ్. ఈ సంబంధమైనది కాదనను దేవుని స్తోత్రం. హల్లెలూయా. అద్భుతంగా చెప్పాడు ఈ సమాధానం. యేసు ప్రభువారిని పిలిచి పిలాతు అడుగుతాడు, నువ్వు యూదులు రాజువా, నీ మీద అదే నేరం మోపుతున్నారు వాళ్ళు అని అడిగితే, ఈ మాట నువ్వు ఎంతటి నువ్వు అంటున్నావా, ఈ మాట నువ్వు ఎంతటి నీవే అంటున్నావా అని అడిగాడండి. ఎంతటి నీవే అంటున్నావా, నువ్వు అన్నట్టు నేను యూదుల రాజునే, మరి ఏంటి నీ స్వజనులే నన్ను అప్పగించారు, నీ స్వజనులే నన్ను నీ మీద నింద మోపారు, నీ స్వజనులే నిన్ను నేరస్తుని చేస్తున్నారు అని అంటే ఆయన అంటాడండి, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు కాదు, ఈ లోక సంబంధమైనది అయితే నా ఏంట్రా నేను యూదులకు నేను అప్పగించబడినట్లు యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు నా సేవకులు పోరాడుదురు. పోరాడుదురు. అయితే నా రాజ్యం ఇకలోకి సంబంధం కాదు కాబట్టి, మరి వీళ్ళందరూ కూడా నా రాజ్యంలో చెందిన వాళ్ళు కాదు కాబట్టి, నా రాజ్యం అక్కడ ఉంది, దాని కొరకే నేను పాటు పడుతున్నాను అని చెప్పారండి. హల్లెలూయా. ఆ రాజ్యము కల్మషము లేని రాజ్యం, మైలు లేని రాజ్యం, ఆ రాజ్యం పాపము లేని రాజ్యం. ఆ రాజ్యంలో ఈ అపవిత్రులు ఎవరు కూడా ఉండరు. అక్కడ పవిత్రులే ఉంటారు, పరిశుద్ధులే పరిపాలన చేస్తారు. నా తండ్రి ఉన్నాడు అక్కడ, ఆయన దగ్గర నేను ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా ఆ మాట పలుకుతున్నారు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మనోళ్ళు అంటారు, ఎవరైనా చచ్చిపోతే మైలు అంటే వేసింది అంటారు. రోజు మైలే, రోజు మైలే అండి. ఎందుకంటే ఏంట్రా, శవాన్ని ముడితే ఒక రోజురా, శవాన్ని ముట్టుకుంటే, ముట్టుకోపోతే ఏమి లేదు. అయ్యారండి ఇప్పుడు శవం ఉండగా వాళ్ళ పేరెంట్స్ ముట్టుకున్నా మనకు మళ్ళీ ఉంటుంది కదా స్నానం చేస్తాం. ఒక ఆవిడ నేను వెళ్ళా వాదడుకుంటే మనం ఒకటే బైబిల్ ప్రకారం చూస్తే జస్ట్ శవాన్ని ముట్టుకుంటేనే, దాని లేవికాండలో చెప్తాడు, అది పాత నిబంధన ప్రకారంగా. క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికి అమ్మో పాత నిబంధన ప్రకారంగా ఇప్పుడు చేసేదంతా పాత నిబంధన ప్రకారం చేస్తారు హిందువులు అందరూ కూడా, వాళ్ళంతా అదే పాటిస్తారు. కానీ క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికి యేసు రక్తం మనం పవిత్రపరిచేసేది. తలాంటి స్నానం చేసేసి శుభ్రం అయిపోతే ఒక 5-6 గంటలు మనం శుభ్రంగా ఉంటే ఇంక అంతే సంగతులు, మైలు పోయినట్టు లెక్క. కార్యక్రమాలు అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటున్నారు అలాగా. క్రైస్తవులు ఒక రోజే, ఆ రోజే అంతా చేసేస్తారు. ఒక విధంగా చెప్పాలంటేరా, క్రైస్తవులు ఏమీ లేదు, సాయంత్రానికి శవం వెళ్ళిపోద్ది, అంతా శుభ్రం చేసుకుంటారు, శుభ్రం అయిపోద్ది, అంతా మైలైనట్టు లెక్క. ఎందుకంటే యేసు రక్తం మనం పవిత్ర పరిచేసింది, ఇంకంతే. ఒకటే నమ్ముతాం మనం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన ఇంకా కొన్ని సంస్థలలో ఏం చేస్తారంటే, క్రైస్తవులను ఏం చేస్తారంటే 11వ రోజు 3వ రోజు చేస్తూ ఉంటారు. కొన్ని కొంతమంది ఉన్నారు, ఆ శవం ఉన్న కాంచిపే బయటకు వెళ్ళిపోయిందంటే ఏం చేయరు, శవాన్ని బయట పెడతారు, వచ్చిన వాళ్ళు అందరూ వస్తారు, ప్రార్థన చేస్తారు, అంతే అయిపోద్ది. ఆ రోజు పొద్దున లేట్ వేస్తారు, ఇంకేమీ లేదు. ఇంకా అదే సంగతి. ఈ సైడ్ కదా ఎక్కడ చేస్తారు. అది ఒక విధంగా చెప్పాలంటే శవమును ముట్టుకుంటే అది అన్న మనం మైలు పడతాం, ఆ ముట్టుకుపోతే మైలే లేదు. అదే చెప్పాలని అలా అనుకుంటే జాగ్రత్త వినండి. ఇప్పుడు శవాన్ని ముట్టుకోదు, శవాన్ని ముట్టుకున్న వాళ్ళు దారంటే వెళ్తారు, మనం ఆ రూట్లోనే నడుపుతాం. శవం ముట్టుకుంటేనే కాదు, అక్కడ నోటంటే అపవిత్రమైన మాటలు వచ్చినా మైలు అని చెప్తున్నాను నేను. ఇప్పుడైతే నేను చెప్పే మాట ఏంటంటే, నోట అపవిత్రమైన మాటలు వచ్చినా, కంటితో అపవిత్రంగా చూసినా మైలే అని చెప్తున్నాను నేను. ఇప్పుడు అది ఇంకెంత భయంకరం అండి, ఆలోచన చేయండి. శవాన్ని ముట్టుకుంటేనే మైలు కాదు, మనం మాట్లాడే మాటల్లోనూ కూడా మైలు ఉందండి, చూసే చూపుల్లో మైలు ఉంది, ఆలోచించే ఆలోచనలో కూడా మైలు ఉందండి. మైలు అనే మాట మళ్ళీ చెప్పండి మీరు. అపవిత్రత, అపవిత్రత. ఈ అపవిత్రతను యేసుప్రభువు ఏం చెప్పారంటే, బయట నుంచి లోపలికి వెళ్ళిన అపవిత్ర పరిస్థితి కానీ లోపల నుంచి బయటకు వచ్చిన అపవిత్ర పరిస్థితి అని చెప్తున్నారు ఆయన. ఏంటి మన నోటిని ఎంత శుద్ధి చేస్తామండి, ఏదో మరలా గంటలో దుర్వాసన వస్తుందండి. అంటే దుర్వాసన అంటే అపవిత్రతే కదా.
ఇలా ఆలోచించుకుంటూ పోతే మన బతికే మన శరీరమే మైలండి. ఇంకా మన శరీరమే మైలండి. అందుకని మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలంటే జాగ్రత్తగా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పస్కాకి వెళ్ళాలి కాబట్టి ఆయన మీద దెబ్బడితే మనం మైలు పడిపోయిన వాళ్ళు అయిపోతాం, ధ్యానం చేస్తాం కదా. అందుకని ముందు పస్కాలు పూజించి వచ్చి తర్వాత మన ఇష్టం వచ్చినట్టు చేసుకొచ్చి వచ్చారండి. అది కూడా పాపమే కదండి. ముందే వెనకాలేంటి చెప్పండి. ఇప్పుడు పస్కాలు పూజించినప్పుడు పస్కా కాళ్ళు ఇచ్చిన విలువేది? విలువ ఏమైనా ఉందంటారా? లేదు కదా. ఇప్పుడు పస్కాకి ఎంత విలువ ఇవ్వాలండి నిజంగా, కానీ విలువ ఇవ్వాలి. వాళ్ళ తర్వాత మరలా యేసుప్రభు మీద పడ్డారు, రకరకాలుగా చేశారు. కాబట్టి ఇదంతా మనం చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తన శరీరాన్ని అప్పగించేసుకున్నాడు. కొట్టుకోవడానికి ఈపునిచ్చాడు, పీక్కోవడానికి గడ్డనిచ్చాడు, నువ్వు వేసుకోవడానికి మీరు వేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు అంతే అండి. కానీ ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం. నా రాజ్యం ఏది? అక్కడ నా రాజ్యం. అక్కడ ఉండాలంటే నాకులాగా ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు, నాకులా లేని వాళ్ళు అక్కడ ఉండలేరని చెప్పేసాడండి. ఇంకా దాని మించిన ఇంక అంతకన్నా పెద్ద పదం ఏమైనా ఉందంటారా? ఇంక అందుకని పెద్ద పదం ఏమైనా ఉందంటారా? ఆప్షన్ ఏమైనా ఉందంటారా? పోనీ వేరే ఆప్షన్ ఉందంటారా? ఏ ఆప్షన్ లేదు. ఇంకా ఆయనకలాగా ఉంటేనే మన పరలోకానికి. సరే, ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపాలన్నిటి కొరకు కూడా రక్తం కార్చేశాడు కదా, బలైపోయాడు కదా. ఒకటి పుట్టినోడి కోసం, పుట్టబోయే వాళ్ళ కోసం కూడా బలైపోయాడు కదా. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేసింది? విడిపించేసింది కదా. ఇప్పుడు కృప ద్వారా రక్షణ ఇచ్చాడు కదండి ఆయన. క్రియలు బట్టి మనకి రక్షణ రాదు, జాగ్రత్త గమనించండి. క్రియలను బట్టి అయితే రక్షణ లేదు మనకు, కానీ కృప ద్వారా రక్షణ ఉంది. కృప ద్వారా రక్షణ ఉంది కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే పుట్టినోళ్ళ కోసం, పుట్టబోయే వాళ్ళ కోసం, చనిపోయిన వాళ్ళ కోసం, తర్వాత తరం వారి కోసం, ఇప్పుడు వాళ్ళ కోసం, అన్ని తరాల కొరకు యేసుప్రభు ఒకసారి మరణించేశాడు. కృప ద్వారా రక్షణ వచ్చింది, క్రియల ద్వారా అయితే రక్షణ లేదు. కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది. అదే చెప్తున్నాను, క్రియల ద్వారా. ఇప్పుడు మన వాళ్ళు తీసుకున్న మాట చెప్తున్నాను. ఏమంటారంటే ఇప్పుడు క్రియల ద్వారా అయితే మనము నీతిమంతులు తీర్చబడలేం కదా. కృప ద్వారానే రక్షణ వచ్చింది కాబట్టి ఆయన ఒకవేళ మనం ఎంత తప్పు చేసినా మరలా శిక్షిస్తే ఆయన చనిపోయిన దానికి ప్రతిఫలం ఏముంది? రక్తం కార్చినందుకు ప్రతిఫలం ఏముంది అని ప్రశ్నించుకుని ఏం చేసినా పర్లేదు, ఆల్రెడీ మన కొరకు ప్రాణం ఇచ్చేసాడు, రక్తం చిందించేసాడు, వెల చెల్లించబడింది, ఏం చేసినా పర్వాలేదని తాగుతున్నారు, ఇంకా తిరుగుతున్నారు, ఇంకా రకరకాలుగా చేస్తున్నారు. అరే ఏసీ ఇంతవరకు చేశాడు, మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఆయన బాధపడకూడదని అనుకుంటున్నారండి? అనుకుంటా లేదు, ఇంకా చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభువారి మరణంలో చాలా రహస్యం, ఆయన శిక్షింపబడడంలో చాలా రహస్యం ఉంది. ఆ రహస్యాన్ని మనము ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తవ్వుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇంకా మరలా యేసుప్రభు అంటాడంటే మీరు పదే పదే మరలా పాపం చేసి నన్ను మరలా ఎందుకు సిలివేస్తున్నారని అడుగుతాడు ఆయన. మరలా నన్ను ఎందుకు సిలివేస్తున్నారని అడుగుతాడు. మనం ఆ పదే పదే పాపం చేయడం వల్ల మరలా యేసుని సిలివేసిన వాళ్ళు అయిపోతాం. ఏంటి డౌట్ ఏముందా? చెప్పే పర్లేదు, క్లారిటీ వచ్చిందా? అదే ఏంటి అర్థమాలు చెప్పరా? మరి అదే కదా అంటున్నాను, నేను అదే చెప్తున్నాను. ఏం జరిగిందంటే యేసు ప్రభు పుట్టినోళ్ళ కోసం, చనిపోయిన వాళ్ళ కోసం. అంటే యేసు ప్రభు రాకముందు కొన్ని తరాలు చనిపోయారా? యేసు ప్రభు ముందు చనిపోయే తరాలు లేరా అండి? యేసు ప్రభు వచ్చే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పటికి 2025 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు కూడా ఉన్నారు కదా, వాళ్ళ కోసం కూడా రక్తాన్ని కార్చాడు యేసు ప్రభు. తర్వాత ఆయన కాలంలో ఉన్న వాళ్ళ కోసం రక్తం కార్చాడు. ఇంకా పుట్టబోయే తరాల కోసం కూడా ఆయనే బలి, ఇంకా మరలా బలి అయిపోవాల్సిన పని లేదు. అంటే అన్ని తరాల వారి కోసం కూడా రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు ఆయన రక్తం చిందించేశాడు, మన పాపాల కొరకు బలి అయిపోయాడు, వెల చెల్లించేశాడు.
ఇంకా మనకు విముక్తి వచ్చింది, ఇంక ఏం చేసినా పర్వాలేదు, మనకు శిక్ష లేదు అనుకుంటున్నారు చాలామంది. శిక్ష లేదండి, ఆయనకి ఏం చేసినా శిక్ష లేదు అనుకుంటున్నారు. ఒకవేళ మనం ఇంకా తప్పు చేసి ఆయన శిక్షిస్తానంటే కనుక ఆయన వచ్చిన ప్రతిఫలం ఏంటి? మన కొరకు రక్తం కాల్చి రక్తం కార్చినందుకు ఏం ప్రతిఫలం దక్కుతుంది అని మాట్లాడుతున్నారు. అర్థమలేదు కదా, చాలా క్లియర్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈయన ఉన్నాడండి, నువ్వు లేవో పైకి. నేను ఆల్రెడీ ఈయన కోసం రక్తం కార్చేశాను, ఈయన చేసిన పాపాల కోసం రక్తం కార్చేశాను. నేను చచ్చిపోయాను ఈయన కోసం, ఈయన పాపాల కోసం. అయితే ఇప్పుడు ఈయన నా కోసం యేసు ప్రభువు రక్తం కార్చేశాడు, చనిపోయాడు. ఇప్పుడు నేను నా పాపాలన్నింటి కొరకు చనిపోయాడు. ఇప్పుడు నేను ఏం చేసిన పర్లేదు, తినొచ్చు, త్రాగొచ్చు, జోదం ఆడొచ్చు, వ్యభిచరించవచ్చు అని మళ్ళీ ఈయన చేశాడు, చేస్తున్నాడు ఈయన. ఒరే బాబు, యేసు ప్రభువు నీ కోసం మరణించాడరా, నువ్వు పాపం చేయకూడదని చెప్పమనుకోండి, నీ కొరకు రక్తం చిందించాడరా నీ పాప క్షమాపణ కొరకు అంటే, ఇప్పుడు నేను చేసినందుకే కదా ఆయన మరణించాడు, రక్తం చిందించాడు, ఇంకా చెల్లుబాటు అయిపోయింది. ఇంకా ఒకవేళ నేను మళ్ళా చేసినప్పుడు ఆయన నన్ను శిక్షిస్తానంటే ఆయన నా కొరకు ప్రాణబెట్టు ఫలితం ఏముందని అడుగుతున్నాడు. ఇప్పటికి అర్థమలేదా? ఇంక ప్రతిఫలం ఏముందని అడుగుతున్నాడు. మరి దానికి ఏం చెప్తారు మీరు సమాధానం? అలాగే ఆయన పాపం చేయమని ప్రోత్సహించలేదు కదండి, ఆయన నీ కోసం ప్రాణం పెట్టి నువ్వు చేయకని చెప్పాడు, స్టాప్ చేయన్నాడు. అంటే ఒక మాట చెప్తాను ఇక్కడ, ఇంకొక మర్మం ఉంది. ఆ మర్మం ఏంటంటే, తెలిసి చేసిన దానికి క్షమాపణ లేదు, తెలియక చేసిన దానికోసం యేసు ప్రభు. ఇంక ఇదొక్కటే మార్గం అండి, ఇంక వేరేది లేదు. అందుకే మనం తెలిసి చేస్తే ఇంకా శిక్ష అనుభవించాలి. తెలియక చేస్తే కనుక యేసు ప్రభు మరణం వల్ల వాళ్ళకి క్షమాపణ దొరికింది, పరలోకం దొరుకుతుంది. అంతే, అదొకటేనండి మార్గం. గాడ్ బ్లెస్ యు. ఏమైనా డౌట్ ఉంటే రేపు అడుగు, ప్రార్థన చేసుకోవచ్చు. వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం వస్తుంది. అంతేరా, అంటే ఇప్పుడు వాని క్రియలు అంటే ఇప్పుడు మనం ఎరుగున్న వాళ్ళం, వాక్యం తెలుసుకున్న వాళ్ళం. వాడు ఇప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి, మంచిగా చేయాలి. ఇప్పుడు చెడ్డోడు అన్నాడు, ప్రభు గురించి తెలియదు, ఆ రక్తం గురించి తెలియదు, చేస్తాడు, ఎరక్కి చేస్తున్నాడు, కానీ తెలుసునగా చేశాడు అనుకోండి, తప్పు అవుతుంది కదా. అతను క్షమాపణ, ప్రార్థన. మహాపరిశుద్ధుడు నువ్వు ప్రేమ కలిగిన తండ్రి, మీకు ఎన్నో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా తండ్రి, కొట్టుకోవడానికి వీపు అప్పగించారు తండ్రి, మరి లాగడానికి గడ్డమును అప్పగించారు, ముఖాన్ని అప్పగించారు, ఉమ్మేయడానికి ముఖాన్ని అప్పగించారు. తండ్రి గారు ఎంత చిత్రహింస పెట్టారయ్యా నిన్ను, శరీరం అంతా కొరడ దెబ్బలతో దున్నేశారు ప్రభు, అయినా మీరు నోరు మెదపలేదో, గొర్రె వదకు తేబడినట్లుగా మౌనమైపోయారు ప్రభు. తండ్రి, ఎంతో మంది ప్రశ్నించారు ఏంటిదని. ఈ రాజ్యం నాది కాదు, నా దయ ఉంటే గనక భూమి మీద నా రాజ్యం స్థాపించే గనక నా సేవకులు పోరాడుదురని మీరు చెప్పారు తండ్రి. అవును ఆయన, భూలోకంలో కాదు పరలోకంలో మంచి రాజ్యం ఉంది. ఇక్కడ సంఘములో ఎవరైతే ఉంటారో వారు పరలోకంలో ఉంటారని చెప్పారు తండ్రి. అయా పరలోక రాజ్యం కొరకు మేము పాటుపడుతున్నాం. మా విశ్వాసం అంతవరకు నడిపించండి ప్రభు, మా భక్తి జీవితాన్ని అంతవరకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మా బిడ్డలందరూ ప్రతిరోజు కూడా మీ పాదాల దగ్గరకు వచ్చి మీ మాటలు విని దీవించబడుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారు. ఇంకా ఘనంగా ఆశీర్వదింపబడే భాగ్యం తెచ్చండి. మా గ్రామంలో ఇంకా అనేక మంది ప్రభువుని ఎరగని ప్రజలు ఉన్నారయ్యా, వారందరిని పట్టుకోండి, జ్ఞానవంతులుగా చేయండి అయ్యా. మీ సన్నిధిని అనుభవించే కృప దయచేయండి. వారి మనసు రక్షణ కలుగు చేయండి. యేసు ప్రభు నిజ దేవుడు అని తెలుసుకునే భాగ్యం వారికి కలుగు చేయండి. అపవాది వారి మనోనేత్ర గురుడుతనం కలుగు చేస్తున్నాడు, కక్షపూరితమైన మనసు కలుగు చేస్తున్నాడు అయ్యా. దయచేసి ఆ మనసు నుంచి విడుదల పరచమని ఈ రాత్రి ప్రార్థన చేస్తూ బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇద్దరు ప్రార్థన చేయండి.